కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి 65 లక్షల నిధులు మంజూరు చేసినట్లు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఆదివారం జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు చెరుకూరి రామ్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి ఈ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ రాబట్టి జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే నెహ్రూ పేర్కొన్నారు. తెలియకే చాలా నష్టపోతున్నాం. ఇవాళ ఉదాహరణకు మన మోడల్ డిగ్రీ కాలేజీ ఉంది. ఆ డిగ్రీ కాలేజీ పూర్తి స్థాయి ఫండ్స్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఫుల్ గ్రాంట్. అయితే మనం కాలేజీని ఏర్పాటు చేయగలిగాం, లేడీస్ హాస్టల్ నిర్మాణం చేయగలిగాం, భవనాన్ని నిర్మాణం చేయగలిగాం. అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మోడల్ డిగ్రీ కాలేజీ అంటే లేడీస్ హాస్టల్, జెంట్స్ హాస్టల్, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని ఎక్విప్మెంట్స్, ల్యాబ్స్ అన్నీ పెట్టి పూర్తి స్థాయిలో ఒక రెసిడెన్షియల్ కాలేజీ టైప్లో దాన్ని నిర్వహించాలి అనేటువంటి ఆలోచనతో ఈ డిగ్రీ కాలేజీని ఇక్కడ శాంక్షన్ రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే దాన్ని గత 2014 నుంచి 19 లోపల చంద్రబాబు